నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో బాలికలను కాపాడుదాం, బాలికలను చదివిద్దాం అనే నినాదంను ప్రజల్లో అవగాహన కల్పించాలి. కిషోరి వికాసంపై గ్రామ మండల స్థాయిలో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి పేర్కొన్న తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్. సురక్షితమైన నీటిని ప్రజలకు అందించండి, వర్షపు నీరు నిల్వకుండా చూడండి, దోమలు వృద్ధి చెందకుండా చర్యలు చేపట్టండి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. తిరుపతి కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న నినాదంతో దద్దరిల్లిన కలెక్టరేట్. వార్తల్లోని వివరాలు. తిరుపతి జిల్లాలో బాలికలను కాపాడుదాం, బాలికలను చదివిద్దాం అనే నినాదంను ప్రజల్లో అవగాహన కల్పించి బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టే దిశగా సంబంధిత శాఖ అధికారులు దృష్టి పెట్టాలని తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి జయలక్ష్మి, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ శుభం బన్సల్ అధ్యక్షతన కిషోరి వికాసం జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో బాలికలను కాపాడుదాం, బాలికలను చదివిద్దాం అనే నినాదంను ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. బాల్య వివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీ, రక్తహీనత నివారణను ప్రాధాన్యతగా తీసుకుని బాలిత సంక్షేమానికి కృషి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో సిడిపిఓలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా పోలీసులు సమన్వయం చేసుకుని బాధ్యతగా బాల్య వివాహాల నివారణకు కృషి చేయాలని తెలిపారు. బాల్య వివాహాలు చిన్న వయసులోనే గర్భం దాల్చడం వలన బాలికలు చదువుకు దూరం కావటం, అనారోగ్య సమస్యల పట్ల వారు ఎదుర్కొనే పరిస్థితులను తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. జిల్లాలో బడికి దూరం అవుతున్న బాలికలను గుర్తించి తిరిగి వారిని పాఠశాలలో చేర్చే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బాలికలు పాఠశాలలకు వెళ్లకపోవటానికి గల పరిస్థితులను తెలుసుకుని చదువు పట్ల వారికి శ్రద్ధ కలిగేలా వెల్ఫేర్ అసిస్టెంట్స్ ప్రేరణ కలిగించాలన్నారు. కిషోరి వికాసంపై గ్రామ మండల స్థాయిలోని వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, పోలీసు శాఖలతో సమావేశం నిర్వహించి చిన్న వయసులో గర్భం దాల్చిన వారికి అవగాహన కల్పించి కౌమార దశ బాలికలను చైతన్యపరచాలన్నారు. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి మాట్లాడుతూ, బేటీ బచావో బేటీ పడావో నినాదంలో ఆడపిల్లల రక్షణ మరియు వారి చదువు కోసం ముఖ్య ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని, ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ఆడపిల్లలకు నేటి సమాజంలో రక్షణ లేకుండా పోయిందని, వారికి అండగా ఉండాలంటే ఆడపిల్ల గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. అలాగే వారి కాళ్ళ మీద వారు నిలబడాలంటే వారి చదువును ప్రోత్సహించాలని అన్నారు. ఇలా చేయగలిగితే వారికి ఆడపిల్లలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి వారి హక్కులను కల్పించిన వారవుతామని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం బేటీ బచావో బేటీ పడావో మీకోసం ఉచిత అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్ల పోస్టర్ను ఇన్ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డిఆర్డీఏపీడీ శోభన్ బాబు, జిల్లా నైపుణ్యాధికారి లోకనాథం, మహిళా పోలీసు డిఎస్పీ శ్రీలత తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని మనకి సెంట్రల్ గవర్నమెంట్, మనకి మోడీ గారి మానస పుత్రిక ఏదైనా ఉందంటే బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ చాలా ప్రెస్టీజియస్ గా ఇండియా మొత్తం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే వేరియస్ లెవెల్స్ లో, వేరియస్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ని తీసుకొచ్చి లైన్ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసి మనం ఆడపిల్లలు ఏ రకంగా సంరక్షించాలి, ముఖ్యంగా ఆడపిల్లలు తమ కాళ్ళ మీద తాను నిలబడాలంటే చదువుకోవాలి. బేటీ బచావో బేటీ పడావో, చదువుకోవాలంటే ఆడపిల్లని మనం రక్షించుకోవాలి. అంటే రక్షించుకోవాలంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి కూడా మనం ఆ ఆడపిల్లని మనం రక్షించుకున్నట్లయితే మనం ఆ అమ్మాయికి లైవ్లీహుడ్ సర్వైవ్, జీవించే హక్కుతో పాటు చదువుకునే హక్కు కూడా కంపల్సరీ చేస్తున్నారు. కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టేట్ లెవెల్లో మేము ముందు వెళ్ళినప్పుడు కూడా మన మంత్రివర్గం చేతుల మీద కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది. వర్షాలు కురుస్తున్న తరుణంలో ప్రజలకు సురక్షితమైన నీరు సరఫరా చేయాలని, పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. వర్షాల వలన నీరు నిలిచిన లక్ష్మీపురం, నారాయణపురం తదితర ప్రాంతాలను ఇంజనీరింగ్, హెల్త్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి శుక్రవారం ఉదయం పరిశీలించారు. వర్షాల వలన నీరు నిలిచిన లక్ష్మీపురం, నారాయణపురం తదితర ప్రాంతాలను ఇంజనీరింగ్, హెల్త్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి శుక్రవారం ఉదయం పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మనం సరఫరా చేసే నీరు వర్షపు నీరు కలవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు సురక్షితమైన నీరు సరఫరా చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా మురుగునీటి కాలువల్లో చెత్త ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు. ఎక్కడైనా వర్షపు నీరు నిలిస్తే అక్కడ దోమలు లార్వాలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేసి దోమల నివారణకు పాగింగ్ చేయాలని అన్నారు. మెరుగ్గా పారిశుద్ధ్య పనులు చేపట్టి బ్లీచింగ్ చల్లాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని నగరంలో వర్షాల వలన ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. మెయిన్ రోడ్డు పక్కనే చేపల మార్కెట్ ఉండడం వలన దుర్గంధం వస్తోందని ఫిర్యాదులు రావడంతో చేపల మార్కెట్ను పరిశీలించారు. మార్కెట్కు వెనుక వైపున్న ప్రాంతంలోని మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీ బాలాజీ, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా తిరుపతి కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న నినాదంతో కలెక్టరేట్ దద్దరిల్లింది. కూటమి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం, రైతు భరోసా, గిట్టుబాటు ధర, రాయితీ రుణాలు ఏది కూడా ఇవ్వకుండా అన్నదాతలకు ఆర్థిక సంక్షోభంలోకి తీసుకువెళ్తోందని విమర్శలు చేశారు. తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం వద్దకు అనుకున్న దానికంటే ఎక్కువగా పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు హైరాణ పడ్డారు. శాంతియుతంగా నినాదాలు చేసి వినతి పత్రం అందించడానికి కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్లిన జిల్లా పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, రాజేష్, భూమన అభినయ్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయింది. ఎన్నికలప్పుడు సూపర్ 6 పేరుతో పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసినటువంటి కూటమి చంద్రబాబు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా, ప్రజల పక్షం వహించకుండా, ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి తీరుకు నిరసనగా, మరీ ముఖ్యంగా రైతులకు చంద్రబాబు గారు చెప్పినటువంటి వాగ్దానాలు, ప్రతి సంవత్సరము 20,000 పెట్టుబడి సహాయం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి 13,500 రూపాయలు ఏ పాటిది, నేను 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాను, పంటలకు బీమా సౌకర్యం కలిగిస్తాను, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాను, 9 గంటల పాటు నిరంతరాయంగా కరెంటును సరఫరా చేస్తాను, రైతుల కన్నీళ్లను తుడిచి వాళ్ళ కళ్ళల్లో వెలుగులు నింపి ఈ రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఎన్నికల హామీలు కళ్ళలైపోయాయి. ఈ రోజున రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా తడిసిన ధాన్యం కొనలేక, గిట్టుబాటు ధరలు అందక, పెట్టుబడి సహాయం చేయకుండా పోయినందువలన పడుతున్నటువంటి అవస్థలు అన్నీ ఇన్ని కావు. రైతులకు చంద్రబాబు గారి ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ఎండగట్టడానికి ఈ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం అన్ని జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున రైతాంగంతో తరలి వచ్చి, పార్టీ శ్రేణులన్నీ కూడా కదలి వచ్చి కలెక్టర్ ఆఫీసులకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున ఈరోజు జరిగింది. కష్టం తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిలిపించి రైతులకు చేయాల్సిన హామీ ఎట్లయితే చంద్రబాబు నాయుడు రైతుల కోసం నేను హామీ ఇస్తున్నాను, 20,000 రూపాయలు ఇస్తాను, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను, మీకు గిట్టుబాటు ధర ఇస్తానని ఏ విధంగా రైతుల్ని మెప్పించి వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకుని ఈరోజు వాళ్ళకి ఆ వాగ్దానాన్ని నెరవేర్చకుండా తూపులు పొడుస్తున్నాడు మీకు అందరికీ కూడా తెలుసు. రైతు అంటేనే రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు రైతుల యొక్క రుణమాఫీని పూర్తిగా తోసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది. అదేవిధంగా రైతులకు 9 గంటలు కంటిన్యూగా
ఎలక్ట్రిసిటీ ఇచ్చి రైతులు వ్యవసాయానికి ఉపయోగపడినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా రైతుల యొక్క రైతు అంటేనే వెన్నుముక అని రైతులు లేకపోతే దేశం లేదంటున్నారు. అటువంటి కుటుంబంలో పుట్టి అటువంటి తండ్రి పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతుల కోసం ఏ విధంగా తప్పిస్తున్నాడు, రైతుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దాలనే దృక్పథంతోనే ఈరోజు ఈ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపు మేరకు కరుణాకర్ రెడ్డి గారు ఆయన జిల్లా అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గాల్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరూ కూడా తీసుకొని రావడం జరిగింది. రేణుగుంట మండలంలోని వెద్దల చెరువు గ్రామంను పరిశీలించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మల్లమడుగు రిజర్వాయర్ నుండి రాళ్ల కాలువ ఆనుకుని ఉన్న వెదుళ్ల చెరువు ఎస్టీ కాలనీ ముంపునకు గురికాకుండా 4 సంవత్సరాల క్రితం ఎలాంటి అభివృద్ధి పనులు జరగనందువలన అక్కడ గ్రామాలను పరిశీలించి ఇకపై భవిష్యత్తులో ఎలాంటి వరదలకు ముంపు గురికాకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చెరువు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం జరిగింది. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట శ్రీకాళహస్తి ఇరిగేషన్ ఈఈ మదన్ గోపాల్, తహసీల్దార్ సురేష్ బాబు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో జీఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో తిరుపతి జోన్లో ఉన్న 10వ తరగతి విద్యార్థులతో భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణతో ఫోటో సెక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా భాష్యం రామకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో, మంచి భవిష్యత్తు కోసం ఎలా ప్రిపేర్ కావాలో మొదలైన అంశాలను విద్యార్థులకు తెలియజేశారు. అలాగే భాష్యం విద్యాసంస్థల చీఫ్ అడ్వైజర్ మైకేల్ విద్యార్థులకు ప్రత్యేక ప్రణాళికలతో కూడిన చదువు అవసరమని తెలియజేశారు. భాష్యం విద్యాసంస్థలకు నూతనంగా మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్న భాష్యం సాకేత్ రామ్ని పరిచయం చేశారు. ఆయన విద్యార్థులతో 10వ తరగతి పరీక్షలకు తేదీ కూడా వచ్చింది కాబట్టి ఆ టైంలో ఎలా ప్రణాళిక చేసుకోవాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి మొదలైన అంశాల గురించి వివరించారు. అనంతరం భాష్యం రామకృష్ణతో విద్యార్థులకు ఫోటో సెక్షన్ నిర్వహించడం జరిగింది. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జోనల్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుపతి రాలచెరువు రోడ్డులో గల డ్యూరియన్ ఫర్నిచర్ షోరూం నాణ్యమైన అధునాతన డిజైన్లతో ఫర్నిచర్ను అందజేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. తిరుపతి రాలచెరువు రోడ్డులో గల డ్యూరియన్ ఫర్నిచర్ షోరూంలో లేటెస్ట్ లగ్జరీ సోఫాల నుంచి అందరికీ అందుబాటు ధరల వరకు వివిధ రకాల ఫర్నిచర్, సోఫా సెట్లను డ్యూరియన్ షోరూంలో అందుబాటులో ఉంచారు. షోరూంలో అందుబాటులో ఉన్న ఫర్నిచర్తో పాటు వినియోగదారులకు కావలసిన విధంగా కస్టమ్ ఫర్నిచర్లు కూడా తయారు చేసి అందజేయటం డ్యూరియన్ షోరూం వారి ప్రత్యేకతగా నిర్వాహకులు తెలియజేశారు. తమిళ కార్తీక మాసం పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో బాల దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ బాల దీపాలతో శుక్రవారం రాత్రి చొక్కాని చెట్టును కాల్చుతున్నారు. అగ్నితో స్వామికి అభిషేకించారు. ఆలయ వేద పండితులు అర్ధగిరి స్వామి మాట్లాడుతూ ప్రతి ఏటా కార్తీక మాసం అనంతరం తమిళ కార్తీక మాసం పురస్కరించుకుని భరణి నక్షత్రంలో బాల దీపోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తారని, ఈ కార్యక్రమంలో బాల దీపాలను వెలిగించి ఊరేగింపుగా తీసుకువచ్చి జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఆలయం నందు ఈ బాల దీపాలను పెట్టి శుక్రవారం రోజున ఈ బాల దీపాలతో చొక్కాని కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి దంపతులు, ఏఈఓ లోకేష్ రెడ్డి, దేవస్థాన ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి రైతు సంఘాల నాయకులు స్వర్గీయ వడ్ల తంగల్ చెంగల్రాయల్ రెడ్డి 5వ వర్ధంతిని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి దేవస్థాన మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ప్రారంభించి పేదలకు పంపిణీ చేశారు. పేదలకు సాయం చేయాలన్న ఉన్నత భావాలతో సహాయం చేసిన స్వర్గీయ చెంగల్రాయల్ రెడ్డి లేని లోటు తీర్చలేనిదని అంజూరు శ్రీనివాసులు అన్నారు. తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తామని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్ల తంగల్ బాలాజీ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి వైఎస్ఆర్ విగ్రహం వద్ద రైతు సంఘాల నాయకులు స్వర్గీయ చెంగల్రాయల్ రెడ్డి 5వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు వడ్డ తంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి,
తండ్రి అయిన స్వర్గీయ చెంగల్ రాయల్ రెడ్డి 5వ వర్ధంతి కార్యక్రమానికి శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్థానిక నాయకులు హాజరయ్యారు. చెంగల్ రాయల్ రెడ్డి చిత్రపటానికి పూజలు నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి ఆలయ మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ప్రారంభించి పేదలకు పంపిణీ చేశారు. అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ చెంగల్ రాయల్ రెడ్డి పలువురికి ఉపయోగపడాలన్న లక్ష్యంతో జీవించారని, ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బట్ల తంగల్ బాలారెడ్డి మాట్లాడుతూ తమ తండ్రి పేదల అభ్యున్నతికి నిరంతరం కృషి చేశారని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కంఠా ఉదయ్ కుమార్, రత్నం రెడ్డి, టోపీ గోపి, భరత్ కుమార్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నాన్నగారి 5వ వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఆయనకి సహాయం చేయాలని ఒక కోరిక ఉండేది. అదేవిధంగా ఆయన భౌతికంగా మాకు దూరమైన మా మనసుల్లో ఆయన యొక్క ఆశయాల్ని ఎప్పుడు కూడా చెదిరిపోని ముద్ర వేసేసిపోయినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆయనకి అందరిలో కూడా ఆయన మామ అని పిలువబడేటువంటి వ్యక్తి. ప్రతి ఒక్కరు కూడా ఆయనకి అంత గౌరవంగా పిలిచేవారు. కానీ మాకు ఈ 5 సంవత్సరాల నుంచి ఆయన భౌతికంగా దూరం అయ్యాడే కానీ మా అందరిలో కూడా ఆయన మేము చూసుకుంటూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మేము ప్రతి సంవత్సరం పేదలకి అన్నదానం చేయడం జరుగుతుంది. దాంట్లో ఇంతమంది పెద్దలు కూడా మా బీసీలు కానీ, అదేవిధంగా మా బావ అంజూరు శ్రీనివాసులు కానివ్వండి, ఉదయ్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా కూడా మాకు చాలా సంతోషం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో గోపన్న అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో మాకు భాగం పంచుకున్నందుకు నిజంగా వాళ్ళకందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఆయన వర్ధంతిని ఇంకా కూడా బాగా చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తిలో ఈ రోజు మనందరికీ ఆత్మీయుడు, శ్రేయోభిలాషి, అందరికీ కూడా కులాలకు మతాలకు అతీతంగా అందరిలో కూడా మెలుగుతూ అందరి చేత కూడా మామ అని పిలువబడే వడ్ల చెంగల్ రాయల్ రెడ్డి గారు భౌతికంగా దూరమై మనకు 5 ఏళ్ళు అవుతుంది. భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ కూడా ఆయన కుమారుడు, మిత్రుడు వడ్ల బాలాజీ ప్రసాద్ రెడ్డి ప్రతి సంవత్సరం కూడా ఆయన పేరుతో అన్నదాన కార్యక్రమాలు, వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అంటే తండ్రికి దగ్గర తనయుడిగా తన ఈ సేవా కార్యక్రమాలు నిరంతరం పాటించడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. ఎంచేతంటే ఈ రోజుల్లో మనిషి చచ్చిపోతే మరుసటి రోజు పాల రోజు బాధపడుతున్నారు, ఎక్కువ బాధపడితే 11 రోజులు కర్మంత్రాలకు బాధపడుతున్నారు, కానీ మర్చిపోతున్నారు. ఆ ఏడాది అనేది ఒకటి ఉన్నది, ఆ ఏడాదిలో ఆయన్ని స్మరించుకోవాలనే ఆలోచనలు కూడా లేవు. ఆ విధంగా గతించిన వ్యక్తుల్ని స్మరించుకునే సంస్కారం అనేది కొంతమందికి వస్తుంది. అటువంటి సంస్కారం బాలాజీ ప్రసాద్ రెడ్డికి వారి తండ్రి ద్వారా సంక్రమించిన దానికి మనం సంతోషిస్తున్నాం. బాలాజీ రెడ్డి గారి కుటుంబానికి పూర్తి స్థాయిలో ఆత్మస్థైర్యాన్ని ఆ కాళహస్తీశ్వరుడు ప్రసాదించాలని కోరుకుంటూ, చెంగల్ రాయల్ రెడ్డి గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనసా వాచ కర్మణ ఆ వాయులింగేశ్వరుని కోరుకుంటూ ఓం నమ శివాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో బాలికలను కాపాడుదాం, బాలికలను చదివిద్దాం అనే నినాదంను ప్రజల్లో అవగాహన కల్పించాలి. కిషోరి వికాసంపై గ్రామ, మండల స్థాయిలో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి పేర్కొన్న తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్. సురక్షితమైన నీటిని ప్రజలకు అందించండి, వర్షపు నీరు నిల్వకుండా చూడండి, దోమలు వృద్ధి చెందకుండా చర్యలు చేపట్టండి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. తిరుపతి కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న నినాదంతో దద్దరిల్లిన కలెక్టరేట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.